లోక్సభ రాజ్యసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ వివిధ అంశాలపై గందరగోళం నెలకొనడంతో పార్లమెంటు ఉభయ సభలు సరిగా నిర్వహించలేకపోయారు. కరెన్సీ నోట్ల కట్టలు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన ఆరోపణపై విపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్సభ వాయిదా పడింది. ఇక రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్టల కలకలం రేపై కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వికి కేటాయించిన సీట్ నంబర్ 222 నుంచి భద్రతా అధికారులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఈ విచారణకు ఎలాంటి అభ్యంతరమూ లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖార్గే తెలిపారు. దర్యాప్తు పూర్తి కాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ చైర్మన్ అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఎవరికి అభ్యంతరం ఉండదని అన్నారు. ఇదంటే రాజ్యసభలో కాంగ్రెస్ నేత సీటు దగ్గర నోట్ల కట్టలు లభ్యమవడంపై ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభను డిప్యూటీ చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు.